గర్వపడే వాళ్ళకి దేవుడు విరోధి అవుతాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒకవేళ గర్వంగా ఆలోచన చేస్తున్నావా, గర్వంగా మాట్లాడుతున్నావా, గర్వంతో ప్రవర్తిస్తున్నావా, అయితే దేవుడు నీకు విరోధి అయిపోతాడు. సహాయం చేయాల్సిన దేవుడు విరోధి అయిపోతాడు. ఆదుకోవాల్సిన దేవుడు నీకు విరోధి అవుతాడు. ఆదరించాల్సిన దేవుడు నీకు విరోధి అవుతాడు. ప్రేమించాల్సిన దేవుడు నీకు విరోధి అవుతాడు. గమనించండి. అందుకనే ఈరోజు అనేకుల యొక్క జీవితాల్లో దేవుని విషయంలో దేవుని సహాయాన్ని పొందుకోలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? దేవుడు వారికి విరోధి అయిపోన్నాడు. క్రీస్తునులారా, మన విరోధులను అణిచేయాల్సిన దేవుడు మనకి విరోధి అయితే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన విరోధులను పారదోలాల్సిన దేవుడు మనకే విరోధి అయిపోతే మన స్థితి ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం బాగా ఆలోచన చేస్తే అనేక మంది విషయాల్లో వారు గర్వంతో ఉన్నందువల్ల దేవుడు వాళ్ళకి విరోధి అయిపోతున్నాడో, దేవుని కార్యాలు వాళ్ళు చూడలేకపోతున్నారో, దేవుని మేలు వాళ్ళు చూడలేకపోతున్నారో, దేవుని సహాయాన్ని వాళ్ళు పొందుకోలేకపోతున్నారో గమనించండి. మరి వారు సంఘానికి వస్తున్నారు కానీ దేవుని కార్యాలు చూడలేకపోతారు. కారణం ఏమిటి? వారిలో లోపల గర్వం పనిచేస్తూ ఉంది. గర్వం వాళ్ళు ఏళ్తూ ఉంది. గర్వం చేత నడిపించబడతా ఉన్నారు. గర్వంగా బ్రతుకుతున్నారు. మాకేమి అన్నట్టు అన్న ఆలోచన కలిగి గర్వంతో ఉన్నారు. అందుకనే దేవుడు వాళ్ళకి విరోధి అయిపోతాడు. అందుకనే దేవుడి దగ్గర నుంచి రావాల్సిన మేలు వాళ్ళకి రాదు. దేవుడి దగ్గర నుంచి రావాల్సిన సహాయం వాళ్ళకి రాదు. దేవుని కార్యాలను వాళ్ళు అనుభవించలేరు. దేవుని ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకోలేరు. దేవుని యొక్క దీవెన వాళ్ళు పొందుకోలేరు. ఎందుకంటే ఆయన విరోధి. గర్విష్ఠులకు ఆయన విరోధి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో గర్వంగా ఒకవేళ ఆలోచన కలిగి ఉన్నావా, గర్వంగా ఒకవేళ మాట్లాడుతూ ఉన్నావా, అయితే దేవుడు నీకు విరోధి అయిపోన్నాడు. నీకు తెలియదేమో ఆ సంగతి, నీవు గ్రహించలేదేమో ఆ సంగతి. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా దేవుడు నా పక్షాన ఉన్నాళ్ళని నువ్వు అనుకుంటున్నా, దేవుడు నాకు తోడై ఉన్నాళ్ళు అనుకుంటున్నావేమో, లేకపోతే నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అనుకుంటున్నావేమో, నా కుటుంబంలో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అనుకుంటున్నావేమో, ఏమిటి నా పరిస్థితులు ఇలా ఉన్నాయి అనుకుంటున్నావేమో, నా స్థితిగతులు ఇలా ఎందుకు ఉన్నాయి అనుకుంటున్నావేమో. నేను సంఘానికి వెళుతున్నాను, ప్రభువుని నమ్ముకున్నాను, వాక్యం వింటున్నాను కదా, ఎందుకు మా కుటుంబం నా పరిస్థితి ఇలా ఉందని అనుకుంటున్నావేమో. ఎందుకో తెలుసా? మొదట నీలో ఉన్న గర్వం చచ్చిపోవాలి. నీలో ఉన్న అహం అణిగిపోవాలి. నీలో ఉన్నటువంటి ఆ గర్వం నీలో లేకుండా పోవాలి. ఆ